హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో నంబర్ సిస్టమ్ అనగానే ఫస్ట్ మనం బేసిక్స్ నుంచి చదువుకోవాలండి. సో మనకు బేసిక్స్ నుంచి నంబర్స్ ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సహజ సంఖ్యలు అంటే నంబర్స్ క్లాసిఫై చేయడం, అంటే వాటిని ఏ విధంగా డివైడ్ చేశారని తెలుసుకోవాలి. ఫస్ట్ నంబర్స్ అనగానే మనం 0 to ఇన్ఫైనైట్ అండ్ -ఇన్ఫైనైట్ +ఇన్ఫైనైట్ చాలా రకాలుగా రాయొచ్చు. కాకపోతే వాటిని బేస్డ్ ఆన్ ఫస్ట్ సహజ సంఖ్యలు అండి. ఫస్ట్ సహజ సంఖ్యలని మనం క్యాపిటల్ N తోటి డినోట్ చేస్తామండి. ఇవి వచ్చేసి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1, 2, 3 ... అప్ టు ఇన్ఫైనైట్ వరకు ఉంటాయి. వీటిని మనం సహజ సంఖ్యలు అంటాం, క్యాపిటల్ N. నెక్స్ట్ పూర్ణాంకాలు. వీటిని హోల్ నంబర్స్ అంటాం ఇంగ్లీష్లో, అందుకని దీన్ని క్యాపిటల్ W తో చూపిస్తాం. ఇవి న్యాచురల్ నెంబర్స్ క్యాపిటల్ N, ఇవి హోల్ నంబర్స్ క్యాపిటల్ W, తెలుగులో పూర్ణాంకాలు. సో ఈ పూర్ణాంకాలు వచ్చేసి మనకి 0 తోటి స్టార్ట్ అవుతాయండి. అంటే అడిషనల్గా ఒక 0 యాడ్ అవుతుంది, అంటే వీటికి ఒక 0 యాడ్ చేస్తే మనకి ఈ నెంబర్స్ రావడం జరుగుతుంది. సో 0, 1, 2, 3 టు ఇన్ఫైనైట్ వరకు ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మైనస్ వాల్యూస్ రాలేవండి, నెగిటివ్ వాల్యూస్ రావాలి. సో నెగిటివ్ వాల్యూస్ వచ్చే వాటిని పూర్ణ సంఖ్యలు అంటాం మనం, పూర్ణ సంఖ్యలు. సో పూర్ణ సంఖ్యలలో మనకి -ఇన్ఫైనైట్ అంటే దీన్ని మనం జెడ్తో చూపిస్తాం, ఇంటీజర్స్ అంటాం. సో -ఇన్ఫైనైట్ నుంచి -2, -1, 0, 1, 2 అప్ టు ఇన్ఫైనైట్ వరకు ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫెసిలిటీ యాడ్ అవుతుంది. ఫస్ట్ ఏమో 1 to ఇన్ఫైనైట్ ఉన్నాయి, తర్వాత 0 యాడ్ అయిపోయింది, 0 to ఇన్ఫైనైట్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి పూర్ణ సంఖ్యలు అంటున్నాం. -ఇన్ఫైనైట్ నుంచి +ఇన్ఫైనైట్ వరకు అన్ని నెంబర్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకి భిన్నాల్లో మాత్రం ఏం కనబడట్లేదు, అంటే భిన్నాలు ఇంకా రాలేవు. అంటే మనకి P/Q అకర్ణీయ సంఖ్యలు అంటాం భిన్నాలంటే. సో అవి ఇంకా మనకి ఎంటర్ కాలేవు. సో వాటిని మనం అకర్ణీయ సంఖ్యలుగా తీసుకోవచ్చు, అకర్ణీయ సంఖ్యలు. నెక్స్ట్ వన్ అకర్ణీయ సంఖ్యలు, వీటిని Q తోటి చూపిస్తామండి, Q తోటి చూపిస్తాం. సో ఇక్కడ మనకి ఈ నెంబర్స్తో అన్నిటితో పాటు మధ్యలో సమ్ -2/5, -1/2, 7/3. సో అంటే ఈ నెంబర్స్ ఉంటాయి, వాటితో పాటు అడిషనల్గా మనకి భిన్నాలు రావడం జరుగుతుంది. సో వాటిని మనం అకర్ణీయ సంఖ్యలు అని చెప్పంటాం. తర్వాత క్లాసిఫికేషన్ వచ్చేసి కరణీయ సంఖ్యలు. నెక్స్ట్ వచ్చేసి కరణీయ సంఖ్యలు. కరణీయ సంఖ్యలు అంటే P/Qలోనే ఉంటాయండి, కాకపోతే వాటికి ఎగ్జాక్ట్ ఫామ్ రాయలేము. అంటే మనకి అన్ని రూట్లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ √2, √3 అండ్ √27. సో ఇట్లా ఎగ్జాక్ట్ వాల్యూ రాదు. సపోజ్ మనకి √4 అంటే 2 వస్తుంది, √4 = 2 వస్తుంది. సో దీన్ని మనం కర్ణీయ సంఖ్య చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. అంటే దానికి ఈక్వల్ టు మళ్ళీ ఇంకో నెంబర్ రాస్తున్నాం కాబట్టి దాన్ని చెప్పలేము. అట్లా రాయని లేని సంఖ్యలను మనం కర్ణీయ సంఖ్యలకు తీసుకుంటాం. దీన్ని Q' తోటి చూపిస్తాం. తర్వాత వాస్తవ సంఖ్యలు అండి, వాస్తవ సంఖ్యలు. సో వాస్తవ సంఖ్యల్ని రియల్ నెంబర్స్ అంటాం. ఇవి మెయిన్ అండి, వాస్తవ సంఖ్యల్ని రియల్ నెంబర్స్ అంటాం. దీన్ని క్యాపిటల్ R తో చూపిస్తాం, క్యాపిటల్ R తోటి. ఇక్కడ వచ్చేసి అన్ని రకాల నెంబర్స్ వస్తాయి. అంటే అన్ని రకాల నెంబర్స్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్ వస్తాయి, హోల్ నెంబర్స్ వస్తాయి, అండ్ పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, కర్ణీయ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు అన్నీ కలిస్తే వాస్తవ సంఖ్యలు అయితే అండి. సో ఇక్కడ మనకి అన్ని రకాల నెంబర్స్ కూడా ఇంక్లూడ్ అయితే వాటి మనం వాస్తవ సంఖ్యలు అని చెప్పంటాం. వీటి తర్వాత సంకీర్ణ సంఖ్యలు వస్తాయండి. సంకీర్ణ సంఖ్యలు, కాంప్లెక్స్ నెంబర్స్. సో సంకీర్ణ సంఖ్యలలో మనకు తీసుకునేవి ఎట్లా ఉంటాయి అంటే A+IB ఫామ్లో ఉంటాయి. A+IB ఫామ్ అంటే ఇక్కడ ఒకటి వాస్తవ సంఖ్య, ఇదొకటి ఇమాజినరీ నెంబర్ అండి, కల్పిత సంఖ్య. అంటే కల్పిత సంఖ్య ప్లస్ వాస్తవ సంఖ్య, ఈ కల్పిత సంఖ్యలను ఇమాజినరీ నెంబర్స్ అంటాం, తోటి చూపిస్తాం. సో వీటిని మనం సంకీర్ణ సంఖ్యలు చెప్పి అనడం జరుగుతుంది. సో మనకి ఈ విధంగా నెంబర్స్ అనేవి క్లాసిఫై చేయడం జరిగింది. ఒకసారి క్లియర్గా గమనిద్దాం ఏమేం చేశాడో. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అండి. ఈ న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా డబ్ల్యూలో ఉంటాయండి. అంటే ఎందుకంటే ఇక్కడ 1 to ఇన్ఫైనైట్ ఉంటాయి, ఇక్కడ 0 ఒకటి యాడ్ అవుతుంది. వీటితోటి ఇంటీజర్స్ వస్తాయండి. ఇంటీజర్స్ అంటే మైనస్ నెంబర్స్ వస్తాయి. వీటితో పాటు Q ఉంటుందండి, అంటే అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి, అకర్ణీయ సంఖ్యలు వస్తాయి. ఇక్కడ కర్ణీయ సంఖ్యలు డిఫరెంట్ అండి, కర్ణీయ సంఖ్యలు డిఫరెంట్, అంటే వీటికి సంబంధం లేదు. ఈ మొత్తం సెట్ని మనం వాస్తవ సంఖ్యలు అంటాం, రియల్ నెంబర్స్ అని చెప్పి అనడం జరుగుతుంది. రియల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యలు అని చెప్పి అనడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇంకో రకంగా కూడా చెప్తారండి, ఏ విధంగా అంటే సబ్సెట్ అండి, అంటే ఉపసమితి. వాస్తవ సంఖ్యలన్నీ డబ్ల్యూకి ఉపసమితి, ఈ డబ్ల్యూ మొత్తం జెడ్కి ఉపసమితి, జెడ్ మొత్తం అంటే ఉపసమితి అంటే అందులో నుంచి రావాల్సింది, అంటే లైక్ క్యూకి, క్యూ ఈజ్
ఆర్ అండి, అండ్ ఆల్సో క్యూ డాష్ ఇది ఆల్సో ఆర్ అండి. సో ఈ విధంగా మనకి రిలేషన్ కూడా అడగడం జరుగుతుంది కాబట్టి ప్రతి నెంబర్స్ మధ్యలో రిలేషన్స్ కూడా ఐడియా ఉంచుకోవాలి. సో ఈ విధంగా నెంబర్స్ని మనం క్లాసిఫై చేయడం జరుగుతుంది. వీటి తర్వాత మనం తెలుసుకోవాల్సింది స్థాన విలువలు, సంఖ్యలలో స్థాన విలువలు. సో సంఖ్యలు రాయడం తెలుసుకోండి. సపోజ్ ఇప్పుడు 12,396 ఉంది. సో 12,396ని ఈ విధంగా మనం డినోట్ చేస్తాం. 12,300 అంటే ఇక్కడ 1ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం, 1000ల స్థానం, 10,000ల స్థానం. ఇది 1ల స్థానం, ఇది 10ల స్థానం, ఇది 100ల స్థానం, ఇది 10,000ల స్థానం, 1000ల స్థానం, ఇది 10,000ల స్థానం అండి. సో ఈ స్థాన విలువల పైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో స్థాన విలువ లేదా నిజ విలువ, స్థాన విలువ లేదా నిజ విలువ అని చెప్పి అంటాం. స్థాన విలువ మరియు నిజ విలువ రెండు రకాల విలువలు ఉంటాయండి. సో ఫస్ట్ వన్ స్థాన విలువలు. స్థాన విలువలు అంటే దాని పొజిషన్ బట్టి, అంటే అది ఎక్కడ ఉంది, సపోజ్ ఇక్కడ 3 ఉంది కానీ ఇక్కడ ఇది మనం 300గా కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే 100ల స్థానంలో ఉంది కాబట్టి దాన్ని 300 అయిపోతుంది. దీన్ని మనం స్థాన విలువ అంటాం. ఇంకొకటి వచ్చేసి నిజ విలువ అండి, నిజ విలువ లేదా సహజ విలువ, నిజ విలువ లేదా సహజ విలువ. సో ఇంకొక నెంబర్స్ వచ్చేసి నిజ విలువ లేదా సహజ విలువ. సహజ విలువ అంటే అది ఫేస్ వాల్యూ, అంటే దాని కరెక్ట్ వాల్యూ ఎంత. సో ఇక్కడ మనకి కరెక్ట్ వాల్యూ 3 అంటే 3 అంటే దీన్ని నిజ విలువ ఎంత 3 అవుతుంది, కానీ స్థాన విలువ ఎంత 300 అవుతుంది. సో ఈ విధంగా స్థాన విలువలు నిజ విలువ అని చెప్పి రెండు రకాలుగా ఉంటాయి. సో స్థాన విలువలు నిజ విలువలను క్లాసిఫై చేస్తాం. సో మనకి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 35,796లో 5 యొక్క స్థాన మరియు నిజ విలువల మధ్య తేడా ఎంత, నిజ విలువల మధ్య తేడా ఎంత, డిఫరెన్స్ బిట్వీన్ ది ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 5 ఇన్ పర్టికులర్ నెంబర్. సో ఇక్కడ 5కి స్థాన విలువ ఏమవుతుంది, ఇది ఏ పొజిషన్లో ఉందండి, ఇప్పుడు మనకి 1, 10, 100, 1000 అంటే 5,000 స్థానంలో, అంటే 1000 స్థానంలో ఉంది కాబట్టి 5 × 1000 5,000 అండి. సో ఇక్కడ మనకి స్థాన విలువ వచ్చేసరికి 5,000 అవుతుంది. అంటే దీని ఫేస్ వాల్యూ నిజ విలువ ఎంత, 5 ఎప్పుడైనా సరే 5 ఉంటుంది కాబట్టి నిజ విలువ 5 అండి. సో వీటి మధ్య డిఫరెన్స్ అంటే 5,000 - 5 = 4,995 అండి, 4,995. సో మనకు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే స్థాన విలువ నిజ విలువల మధ్య డిఫరెన్స్ అడుగుతాడు. సో ఫస్ట్ మనం నంబర్స్ గురించి చదివాం, తర్వాత స్థాన విలువలు నిజ విలువల గురించి తెలుసుకున్నాం. వాటి తర్వాత ప్రక్రియలు అండి, చతుర్విధ ప్రక్రియలు అంటే మనకి ఆపరేషన్స్, నంబర్స్ పైన చేసే ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ వన్ సంకలనం, అడిషన్. ఫస్ట్ వన్ సంకలనం, అడిషన్ మనం ప్లస్తో చూపిస్తాం కదండి. తర్వాత వ్యవకలనం, సబ్స్ట్రాక్షన్, వ్యవకలనాన్ని సబ్స్ట్రాక్షన్ అంటాం, మైనస్ అని చెప్పి డినోట్ చేస్తాం. తర్వాత గుణకారం, తర్వాత వచ్చేసి గుణకారాన్ని మల్టిప్లికేషన్ అంటాం, దాన్ని ఇంటూ సింబల్తో చూపిస్తాం. తర్వాత భాగహారం. ఈ విషయాలు మనకు తెలుసు అండి, కాకపోతే ఏ విధంగా అడుగుతారంటే క్వశ్చన్స్ని మనకి ఈ ధర్మాల నుంచి కొన్ని క్వశ్చన్స్ ఫామ్ చేసేసి వీటిని సింప్లిఫై చేయమని చెప్పి అడుగుతాడు. అంటే ఇప్పుడు మనకి అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో వీటిపైన క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తాడంటే కొన్ని నెంబర్స్ ఇచ్చేస్తాడు, కొన్ని నెంబర్స్ మధ్యలో వీటి సింబల్ పెట్టేసి సింప్లిఫై చేయమని చెప్పి అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ 3 + 3 × 3 డివైడెడ్ బై 3, సారీ ఇది మైనస్ డివైడెడ్ బై 3 అని చదువుకుందాం. 3 + 3 × 3 -3 డివైడెడ్ బై 3 విలువ ఎంత. సో ఇక్కడ మొత్తం కూడా మనకి అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అంటే మనకి సంకలనం, వ్యవకలనం అవే సింబల్స్ కనబడుతున్నాయి. సో దీన్ని చేసే పద్ధతి విధానం వేరు ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కామన్గా చేస్తే 3 + 3 6 × 3 -3 డివిజన్ 3, 6 × 3 18, 18 - 3 డివిజన్ 3, 18 - 3 15 డివిజన్ 3 = 15/3 = 3 రావడం జరిగింది. ఈ విధంగా చేస్తే ఒక ఆన్సర్ వచ్చిందండి. సో దాన్ని ఇంకొక విధంగా నేను చేస్తున్నాను. ఏ విధంగా అంటే ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసేస్తున్నాను, అంటే 3 + 9, తర్వాత -3 డివిజన్ 3 అని ఉంది. సో మళ్ళీ ఇది ఇట్లా ప్లస్ పెట్టేసి ఈ రెండు చేస్తున్నానండి. 6 - 3 అంటే 9 - 3 6 వస్తుంది, డివిజన్ 3 ఉందండి. సో ఇక్కడ 3 + 6 చేస్తాను, అప్పుడు 9 అవుతుంది. సారీ ఇక్కడ 3 అలాగే ఉంచుతున్నాను, 6/3 అంటే 2 వస్తుంది. సో 3 + 2 అంటే 5 వస్తుందండి. సో ఇక్కడ ఫస్ట్ కేసులోనేమో మనకి 3 వచ్చింది, సెకండ్ కేసులోనేమో 5 వచ్చింది. అంటే ఇక్కడ మనం చేసే విధానాన్ని బట్టి ఆన్సర్ మారుతుంది. కానీ ఎప్పుడైనా సరే ఒక సమీకరణానికి ఒకే సాధన ఉంటుంది. ఇక్కడ ఈ సమీకరణంకి ఒకటే ఆన్సర్ రావాలి, కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఆన్సర్స్ వస్తున్నాయి, ఎందుకంటే మనం చేసే విధానాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతుందండి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే బోర్డ్ మాస్ మెథడ్ ఫాలో కావాలండి. బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్, అడిషన్,
సబ్స్ట్రాక్షన్ మెథడ్ ఫాలో కావాలి, బోర్డ్ మాస్ మెథడ్ ఫాలో కావాలి. సో BODMAS బోర్డ్ మాస్ మెథడ్ ఫాలో కావాలి. సో ఈ మెథడ్ ప్రకారం ఏం చెప్తామంటే ఫస్ట్ బ్రాకెట్స్ ఏమైనా ఉంటే దాన్ని క్లారిఫై చేయాలి. బ్రాకెట్ ఆఫ్ అంటే ఇక్కడ క్వశ్చన్స్లో ఏమైనా బ్రాకెట్ కనబడితే ఆ బ్రాకెట్లో లోపల ఉన్న క్వశ్చన్ మొత్తం సాల్వ్ చేయాలి. దాని తర్వాత డివిజన్ చేయాలి. అంటే ఫస్ట్ డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్స్ట్రాక్షన్. సో ఈ విధంగా ఫాలో అయితే కరెక్ట్ ఆన్సర్ రావడం జరుగుతుందండి. సో మనకు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ డివిజన్, తర్వాత డివిజన్, అడిషన్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్ అండి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనకి ఫస్ట్ డివిజన్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది కనబడుతుందండి. సో 3 + 3 ఇంటూ 3/3 అంటే 1 వస్తుందండి డివిజన్. సో ఇది మైనస్ సింబల్ కదా, సారీ. సో ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి 3 + 3 ఇంటూ 3 మైనస్ 3/3 అంటే 1 వస్తుందండి. సో దాని తర్వాత మల్టిప్లికేషన్ అంటే ఫస్ట్ మనం డివిజన్ సింబల్ని కంప్లీట్ చేసేస్తాం. తర్వాత మల్టిప్లికేషన్ సింబల్ అంటే 3 × 3 అండి. సో 3 + 3 × 3 9 మైనస్ 1 వస్తుంది. తర్వాత అడిషన్ చేయాలి, 3 + 9 12 మైనస్ 1 వస్తుంది. సో దాని తర్వాత సబ్స్ట్రాక్షన్ చేయాలి. సబ్స్ట్రాక్షన్ చేసేటప్పుడు మనకి 11 రావడం జరుగుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి, ఇది ఫైనల్ ఆన్సర్. సో మనం మల్టిప్లికేషన్, ఫస్ట్ డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్స్ట్రాక్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చేయడం ద్వారా ఆన్సర్స్ అనేది కరెక్ట్గా వస్తున్నాయి. సో ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి 3 + 6 ఇంటూ 2 -4 డివిజన్ 2 అని ఉందండి. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ డివిజన్ కంప్లీట్ చేయాలి. సో డివిజన్ ఇక్కడ కనబడుతుంది కాబట్టి 3 + 6 ఇంటూ 2 -4/2 అంటే 2 అండి. తర్వాత మల్టిప్లికేషన్ కంప్లీట్ చేయాలి. అంటే ఫస్ట్ చెప్పే డివిజన్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత మల్టిప్లికేషన్ అంటే ఇక్కడ కనబడుతుంది 3 + 6 ఇంటూ 2 12 -2. తర్వాత అడిషన్ చేయాలి 3 + 12 15 -2. తర్వాత 15 - 2 13 అండి. ఇది జనరలైజ్డ్ ఆన్సర్. ఎవరు చేసినా ఇట్లా చేస్తారు. ఇది మెథడ్ కరెక్ట్ అండి. సో ఇలా కాకుండా మనం ఫస్ట్ నుంచో లాస్ట్ నుంచో చేస్తే మాత్రం ఆన్సర్ తప్పు రావడం జరుగుతుంది. సో ఆ విధంగా చేయకూడదు కాబట్టి ఎప్పుడైనా సరే మనం ప్రాసెస్ ప్రకారం చేయాలి. ఇది కరెక్ట్ ప్రాసెస్ అండి, ఇది కరెక్ట్ ప్రాసెస్. దాని తర్వాత సంఖ్యల ధర్మాలండి. ఇప్పుడు మనం నంబర్స్ ఆపరేషన్ చూసినాం కదా, వాటి తర్వాత సంఖ్యల ధర్మాలు. సో సంఖ్యల మధ్యలో ధర్మాలు ఏ విధంగా ఉంటాయి, ఈ ధర్మాల మీద చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతారండి. ఎందుకంటే ధర్మాల పైన డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. సో సంఖ్యలు వాటి ధర్మాలు, సంఖ్యలు వాటి ధర్మాలు. సో సంఖ్యల మధ్య ధర్మాలు అంటే మనకి ఫస్ట్ ధర్మం వచ్చేసి మనకి సంవృత ధర్మం అండి. సంవృత ధర్మం. సంవృత ధర్మం మనకి ఏం చెప్తుందంటే A + B = B + A అయితే దాన్ని సంవృత ధర్మం అంటాం. సో మనకి ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయండి. A + B = B + A ఏ ధర్మం అని చెప్పి కూడా అడగడం జరుగుతుంది. దీన్ని మనం సంవృత ధర్మం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 = 3 + 2 కావడం జరుగుతుంది. ఇది సంకలనం దృష్ట్యా, ఇది ఏంటిది సంకలనం దృష్ట్యా సంవృత ధర్మం. అంటే సంకలనం ఒకటి ఉంటుంది అండ్ గుణకారం దృష్ట్యా కూడా ఉంటుందండి. ఇది సంకలనం దృష్ట్యా సంవృత ధర్మం. మరి గుణకారం దృష్ట్యా అంటే A × B = B × A కావాలి. A × B = B × A కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 × 2 = 2 × 1 వస్తుందండి. 1 × 2 = 2 × 1 వస్తుంది. దీన్ని మనం సంవృత ధర్మం అని చెప్పి అంటాం. దీని తర్వాత సహచర ధర్మం. సంవృత ధర్మం తర్వాత సహచర ధర్మం. సహచర ధర్మం ఏం చెప్తుందంటే A + B + C = A + B + C కావాలండి. A + B + C = A + B B + C. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 + 4 = 2 + 3 + 4 అండి. అంటే వాల్యూ మాత్రం సేమ్ వస్తుంది. ఇక్కడ 2 + 3 + 4 మనకి ఎంత వస్తుందంటే బ్రాకెట్లో చేస్తే 7 + 2 9. ఇక్కడ కూడా మనకి 5 + 4 9 వస్తుంది. సో ఇది సహచర ధర్మం అని చెప్పంటాం. ఇది సంకలనం దృష్ట్యా. సో గుణకారం దృష్ట్యా ఏ విధంగా వస్తుందంటే మనకి A × B × C = A × B × C కావాలండి. C కావాలి. దీన్ని మనం సహచర ధర్మం అని చెప్పి అంటాం. తర్వాత తస్తమ ధర్మం అండి. సో తర్వాత మనకి తస్తమ ధర్మం. సో తస్తమ ధర్మంలో A + 0 = A అండి. అంటే మనం ఒక నెంబర్ని ఇంకో నెంబర్ని యాడ్ చేసినప్పుడు అదే నెంబర్ రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2ని మళ్ళీ 2 రావాలంటే మనం 0 యాడ్ చేస్తామండి. 2కి మళ్ళీ 2 రావాలంటే మనం 0 యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి తత్సమం సంకలనం దృష్ట్యా తత్సమం ఏమవుతుంది 0 వస్తుంది. ఇక్కడ క్వశ్చన్స్ డైరెక్ట్గా ఉంటాయి. అంటే సహజ సంఖ్యలలో తత్సమం దృష్ట్యా సహజ సంఖ్యలలో తత్సమ సంఖ్య ఏది అంటే 0 అని చెప్పి తీసుకోవచ్చు. సహజ సంఖ్యలో 0 వస్తుందా రాదు కాబట్టి మనం అక్కడ ఈ క్వశ్చన్ తప్పు తీసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ ఈ ధర్మాలకు ఫస్ట్ చదివిన ప్రాపర్టీస్ అంటే మనకి సహజ సంఖ్యలు అక్కడ ధర్మాలు కూడా ఉపయోగపడతాయి. సో మన క్లాసిఫికేషన్ కరెక్ట్గా ఉండాలి. సహజ సంఖ్యలలో తత్సమ ధర్మం అంటే ఏకి
తత్సమ ధర్మం ఉంటుందా సహజ సంఖ్యలో? ఉండదు. కానీ పూర్ణ సంఖ్యలో వ్యవస్థితం అవుతుంది, రియల్ నెంబర్స్లో వ్యవస్థితం అవుతుంది. సో ఇక్కడ పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ మనకి కిందవి కరెక్టా కాదా అని అడిగినప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది. సో సహజ సంఖ్యలో తత్సమ ధర్మం 0 అని చెప్పించాడు. సో ఈ స్టేట్మెంట్ తప్పండి, ఎందుకంటే 0 అనేది సహజ సంఖ్యలో ఉండదు. సో ఆ విధంగా కూడా మనం క్వశ్చన్ చేయాలంటే మనకి క్లారిటీ అవసరం. అందుకని చెప్పి ప్రతి దాన్ని కూడా బేసిక్ నుంచి నేర్చుకోండి. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి గుణకారం చూసి ఏమవుతుందంటే ఏకి ఏ రావాలంటే మల్టిప్లికేషన్ మళ్ళీ 1 తో చేసినప్పుడు మాత్రం పాసిబుల్ అవుతుందండి. అంటే ఏకి a × 1 = a అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 2 × 1 = 2 వస్తుంది కాబట్టి గుణకారం దృష్ట్యా ఎంతండి 1 వస్తుంది. సో గుణకారం దృష్ట్యా సహజ సంఖ్యలలో తత్సమం వ్యవస్థితం అవుతుంది. కాకపోతే సంకలనం దృష్ట్యా వ్యవస్థితం కాదు. చాలా చాలా కీలకమైన పాయింట్స్ ఉంటాయండి. చిన్న చిన్న పాయింట్స్ కానీ చాలా డిస్టర్బ్ చేస్తాయి. తర్వాత విలోమం అండి. తర్వాత విలోమ ధర్మం. విలోమ ధర్మం ఏం చెప్తుందంటే ఒక నంబర్ని ఇంకో నెంబర్కి యాడ్ చేసినప్పుడు సంకలనం దృష్ట్యా యాడ్ అండి, గుణకారం దృష్ట్యా ఇంటూ. ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో యాడ్ చేస్తే అది 0 కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది, ఆన్సర్ 0 రావాలి. ఎప్పుడు 0 అవుతుంది? -2 తోటి చేస్తే 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే a + -a = 0. అంటే మనకి సంకలనం దృష్ట్యా విలోమం అనేది -a అవుతుంది. a కి -a, 2కి -2, 3కి -3 ఆ విధంగా ఉంటుంది. అండ్ గుణకారం దృష్ట్యా ఏకి 1 కావాలండి. ఇక్కడ ఇప్పుడు విలోమం అంటే ఇక్కడ 1 కావాలి. ఏని దేనితో చేస్తే 1 వస్తుంది, మళ్ళీ 1/a తోటి చేస్తే 1 వస్తుంది. దీన్ని మనం గుణకార విలోమం అంటాం. గుణకార విలోమం 2కు గుణకార విలోమం ఎంత? 1/2. గుణకార విలోమం ఎంత? 1/2. 3/4కి గుణకార విలోమం ఎంత? 4/3 అండి. 4/3 అంటే మనం ఎప్పుడైనా సరే దీన్ని మనం ఏ అనుకుంటే 1/a కావాలి. అంటే 1/3/4 విచ్ మీన్స్ 4/3 వస్తుంది. అంటే గుణకార విలోమం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి విలోమ ధర్మాన్ని సంఖ్యలు పాటిస్తాయి కాబట్టి గుణకార విలోమం కూడా ఒక ధర్మంగా తీసుకోవచ్చు. లాస్ట్ వన్ విభాగ న్యాయం అండి. లాస్ట్ వన్ విభాగ న్యాయం. సో విభాగ న్యాయం చాలా ఇంపార్టెంట్ అండి. విభాగ న్యాయం వచ్చేసి సంకలనంలో ఏమవుతుంది? సంకలనం వ్యవకలనం ఒకటే ఉంటుందండి. సంకలనం గుణకారం ఒకటే ఉంటుంది. a × b + c = ab + ac సారీ a × b + c = a × b + a × c కావడం జరుగుతుంది. a × b + c = a × b + a × c. ఫర్ ఎగ్జాంపుల్ 2 × 3 + 4 = 2 × 3 + 2 × 4 రావడం జరుగుతుంది. సో దీన్ని మనం విభాగ ధర్మం అని చెప్పి అంటాం. దీన్ని మనం విభాగ ధర్మం అని అంటాం. సో ఇక్కడ మనకి ధర్మాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సమృద్ధ ధర్మం, తర్వాత సహచర ధర్మం. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. సమృద్ధ ధర్మం అంటే ఏం రాసాం మనం ఇక్కడ? సమృద్ధ ధర్మం అంటే a + b = b + a. అక్కడ గుణకారానికి వచ్చేసరికి a × b = b × a. సహచర ధర్మం ఏమో a + b + c = a + b + c. గుణకారం చూసి ఏమవుతుంది? a × b × c = a × b × c అవుతుంది. తత్సమ ధర్మం a + 0 = a కావాలి. గుణకారం దృష్ట్యా a + 1 = a × 1 = a కావాలి. అంటే మనకి గుణకార తత్సమం 1, సంకలన తత్సమం 0. ఇక 2 పాయింట్స్ డైరెక్ట్గా వచ్చేసాయి మనకి. ఇంకా వాటి తర్వాత విలోమ ధర్మం. విలోమ ధర్మం ఏమో ఒక నంబర్ని ఇంకో నెంబర్తో చేసినప్పుడు 0 రావాలి కాబట్టి అది ప్లస్ అయితే -a అవుతుంది. గుణకారం దృష్ట్యా 1/a అవుతుంది. a × 1/a = 1 రావడం జరుగుతుంది కాబట్టి 1/a అనేది ఏకి గుణకార విలోమం అవుతుంది. తర్వాత విభాగ న్యాయాలు. విభాగ న్యాయాలు వచ్చేసి a × b + c = a × b + b × c. ఇది కుడి విభాగ న్యాయం. దీనికి ఆపోజిట్ అంటే ఎడమ విభాగ న్యాయం ఉంటుంది, ఆపోజిట్లో ఉంటుంది. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే విభాగ న్యాయం అంటే ఇది అని తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విలోమ ధర్మం అంటే ఇది అని చెప్పి తెలియాలి. ఎందుకంటే మనకి మ్యాచింగ్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మ్యాచింగ్స్లో ఇవి డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉందండి. మ్యాచింగ్స్ నుంచి ఇటువంటి క్వశ్చన్స్ని డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంది. దాని తర్వాత వర్గాలు వర్గమూలాలు, గణాలు గణమూలాలు అండి. సో వర్గాలు వర్గమూలాలు, గణాలు గణమూలాలు. సో వర్గాల నుంచి స్టార్ట్ చేద్దామండి. వర్గం అంటే స్క్వేర్ అండి. సో వర్గం అనేది ఎప్పుడు అవుతుందంటే సపోజ్ 2కి వర్గం ఏమవుతుంది? 2 × 2 అవుతుంది. అంటే 2 స్క్వేర్ అవుతుంది. అంటే ఒక నెంబర్ని అదే నెంబర్తో గుణించినప్పుడు వచ్చేదాన్ని వర్గం అని చెప్పంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 21కి వర్గం ఏమవుతుందంటే 21 × 21 = 21 స్క్వేర్. ఇది వర్గంగా డినోట్ చేస్తాం. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 21 × 21 441 రావడం జరుగుతుంది. సో 21 వర్గం ఎంత? 21కి వర్గం 441. 21 యొక్క వర్గం 441. సో 441 యొక్క వర్గమూలం, మనం దాన్ని వర్గమూలం అంటాం. 441 యొక్క వర్గమూలం 21 కావడం జరుగుతుంది. అంటే స్క్వేర్ రూట్ అన్నమాట. సో దీనికి ఇట్లా చూపిస్తాం డినోట్ సింబల్. 441 యొక్క వర్గమూలం ఎంత వస్తుందంటే 21 రావడం జరుగుతుంది. సో 441 యొక్క వర్గం 441. ఇప్పుడు 441 యొక్క వర్గమూలం, వర్గమూలము 2 డిఫరెంట్ అండి. ఇక్కడేమో స్క్వేర్ చేయాలి, ఇక్కడేమో స్క్వేర్ రూట్ చేయాలి. స్క్వేర్ రూట్ చేస్తే నెంబర్ రెడ్యూస్ అవుతుంది, అక్కడ స్క్వేర్ చేసిన నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది వర్గాలు వర్గమూలాలు. కానీ మనకి ఇక్కడ అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఏదో ఒక నెంబర్ ఇచ్చేసి దీని వర్గమూలం ఎంత, వర్గం కనుక్కోమంటే సింపుల్ అండి. సో వర్గం కనుక్కోమంటే ఫర్ ఎగ్జాంపుల్ 32
32 యొక్క వర్గం కనుక్కోండి అంటే మనం ఏం చేస్తాం 32 × 32 చేస్తాం 4 6 6 9 4 0 12 1024 అని చెప్పి రాసేస్తామండి. కాకపోతే మనకి ఇక్కడ 1024 యొక్క వర్గమూలం ఎంత అని అడిగితే 32 అని చెప్పేసి చేయడం కావాలి. సో 32 అంటే మనకి కొన్ని వరకు బైహార్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ అనేది 1 to 30 or 35 బైహార్ట్ చేసుకుంటే బెస్ట్ అండి. అంటే 1 స్క్వేర్ నుంచి 30 స్క్వేర్ వరకు అన్ని నెంబర్స్ నోటెడ్ ఉండాలి. ఏ విధంగా సపోజ్ 1 స్క్వేర్ ఈక్వల్ టు 1, 2 స్క్వేర్ ఈక్వల్ టు 4, 3 స్క్వేర్ ఈక్వల్ టు 9, 4 స్క్వేర్ ఈక్వల్ టు 16, అట్లా మనకి 30 స్క్వేర్ ఈక్వల్ టు 900 వరకు నోటెడ్ కావాలండి. ఈ విధంగా నోటెడ్ ఉంటే చాలా బెనిఫిట్ అండి. సో ఇది నోటెడ్ పెట్టుకోవడానికి కొన్ని క్లోజ్ ఉంటాయి, చూద్దాం ఒకసారి. ఆ విధంగా క్లోజ్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం. స్క్వేర్ రూట్స్ బైహార్ట్ చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ 1 స్క్వేర్ ఈక్వల్ టు 1 అండి, 2 స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇది తెలుసు మనకి, 3 స్క్వేర్ ఈక్వల్ టు 9, 4 స్క్వేర్ ఈక్వల్ టు 16, 5 స్క్వేర్ ఈక్వల్ టు 25, 6 స్క్వేర్ ఈక్వల్ టు 36, 7 స్క్వేర్ ఈక్వల్ టు 49, 8 స్క్వేర్ ఈక్వల్ టు 64, 9 స్క్వేర్ ఈక్వల్ టు 81 అండ్ 10 స్క్వేర్ ఈక్వల్ టు 100. తర్వాత 11 స్క్వేర్ ఈక్వల్ టు 121, 12 స్క్వేర్ ఈక్వల్ టు 144, 13 స్క్వేర్ ఈక్వల్ టు 169, 14 స్క్వేర్ ఈక్వల్ టు 196, 15 స్క్వేర్ ఈక్వల్ టు 256, 225, 16 స్క్వేర్ ఈక్వల్ టు 256, 17 స్క్వేర్ ఈక్వల్ టు 289. అంటే మనకి 20 వరకు ఈజీగా గుర్తుకుంటాయి. 20 తర్వాత చిన్న లాజిక్స్ ఉంటుంది, చూద్దామండి. 324, 19 స్క్వేర్ ఈక్వల్ టు 361 అండ్ 20 స్క్వేర్ ఈక్వల్ టు 400. ఇప్పుడు వచ్చే లాజిక్స్ మనకి ఇంపార్టెంట్ అండి. 21 స్క్వేర్ ఈక్వల్ టు 441, 22 స్క్వేర్ ఈక్వల్ టు 484, 23 స్క్వేర్ ఈక్వల్ టు 529 అండ్ 24 స్క్వేర్ ఈక్వల్ టు 576 అండ్ ఫైనల్లీ 25 స్క్వేర్ ఈక్వల్ టు 625. ఇప్పుడు మనకి 26 స్క్వేర్ కావాలంటే ఇక్కడ 576 ఉంది కదా, ఇక్కడ 676 రాస్తే సరిపోతుంది. అంటే దీనికి డిఫరెన్స్ 100 ఉంటుంది. 27 స్క్వేర్ కావాలంటే ఇక్కడ 529 ఉంది కదా, ఇక్కడ 729 రాస్తే సరిపోతుంది. తర్వాత 28 స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ 484 ఉంది కదా, ఇక్కడ మనకి 784 రాస్తే సరిపోతుంది, 784. తర్వాత 29 స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ 441 ఉంది కదా, మనం ఇక్కడ 841 రాయాలి, 841 అండ్ లాస్ట్ ఫైనల్లీ 30 స్క్వేర్ ఈక్వల్ టు 900 అండి. సో అప్ టు మనకి 30 వరకు కొంచెం సమ్ ఎక్స్టెన్స్లో గుర్తుకుంటుంది, సమ్ ఎక్స్టెన్స్లో 30 వరకు గుర్తుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందుకు క్వశ్చన్ 1024 ఉంది, దానికి ఏ విధంగా గుర్తుంచుకోవాలి? అలా కాకుండా ఇంకొంచెం పెద్ద నెంబర్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ 1764 ఇచ్చాడు, 1764 స్క్వేర్ రూట్ ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు 1764 అంటే మనం చదివిన 900 లోపల లేదండి, నెంబర్ ఎక్స్టెండ్ అయింది. సో దాని స్క్వేర్ రూట్ కావాలి. సో ఇక్కడ మనకి లాజిక్స్ అవసరం ఉంటాయి. సో 1764ని మనం స్క్వేర్ రూట్ అంటే వర్గమూల పద్ధతి ద్వారా కనుక్కుంటాం. సో వర్గమూలం కనుక్కోవడానికి మనం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే ఫస్ట్ 1764ని రాసుకోవాలి. 1764ని రాసిన తర్వాత రెండు నెంబర్స్ అండి, వర్గమూలం కాబట్టి లాస్ట్ నుంచి 2 నెంబర్స్ పైన ఒక గీత గీసుకొని దానికంటే ముందు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనకి 17 అనేది రావడం జరిగింది. సో ఈ 17కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత అని చూడాలి. సో 17 లోపల ఉండే పర్ఫెక్ట్ సంఖ్య ఎంత అండి? 4 అండి. ఎందుకంటే 4 స్క్వేర్ 16 కాబట్టి మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది 4 రావడం జరుగుతుంది. కాబట్టి 4 4 16 తీసుకుంటాం, 4 4 16 తీసుకుంటాం. ఇక్కడ మనకు ఒకటి మిగిలింది కదా, మిగిలిన 64 దించుకుంటాం, అంటే కిందికి రాసేస్తాం. ఇప్పుడు ఈ 4 ఏదైతే ఉంది అదే 4 తోటి మల్టిప్లై దానికి యాడ్ చేయాలి. అంటే 4 + 4 = 8 రావడం జరుగుతుంది. 4 + 4 = 8 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ 1 పెడితే 1 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 81 × 1 81 వస్తుంది. ఇక్కడ మనకి 81 లేదు. నెక్స్ట్ ఇక్కడ 2 పెట్టేస్తే 2 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 82 × 2 164 మ్యాచ్ అయింది కదండి. 82 2 164, ఇక్కడ 2 పెట్టేస్తాం, ఇక్కడ 0. ఇక్కడ వచ్చింది మనకు కావాల్సిన ఆన్సర్. సో మనకి 1764 = 42 రావడం జరుగుతుంది. √1764 = 42 రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం స్క్వేర్ రూట్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చండి. సో స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి నెంబర్స్ కావాలి. ఆ నెంబర్స్ని రైస్ చేసుకొని స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత క్యూబ్స్ అండి, దీని తర్వాత క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్, క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అండ్ వన్ మోర్ థింగ్ చాలా ఈజీ అండి. ఎందుకంటే మనం క్యూబ్స్ అనేవి మహా అయితే 10 వరకు గుర్తుపెట్టుకోవచ్చు. 1 క్యూబ్ = 1, 2 క్యూబ్ = 8, 3 క్యూబ్ = 27. ఇంతకుముందు ఎక్కడ ఘనము ఘనమూలము. సో మనకి 3 సార్లు చేస్తే ఘనం వస్తుంది. ఘనమూలం అంటే దానికి థర్డ్ రూట్ అండి, థర్డ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. 5 క్యూబ్ = 125, 6 క్యూబ్ = 216, 7 క్యూబ్ = 343, 8 క్యూబ్ = 512, 9 క్యూబ్ = 729, 10 క్యూబ్ = 1000 వస్తుందండి. సో ఇక్కడ 10 వరకు గుర్తుంచుకోవచ్చు. 10 కంటే పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు క్యూబ్ రూట్ కనుక్కోవడం ఎలా. సో క్యూబ్ అంటే ఘనం అంటే ఈజీ అండి, 3 సార్లు మల్టిప్లికేషన్ చేస్తే ఘనం వచ్చేస్తుంది. కానీ ఘన మూలం అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ రూట్ ఆఫ్ 1960
83 ఇచ్చాడు అనుకుందాం. సో ఇప్పుడు ఘనమూలం కనుక్కోవడం చాలా కష్టం కదండి, అంటే మనకు తెలియదు కాబట్టి బేసిక్ మెథడ్ ఫాలో కావాలి. బేసిక్ మెథడ్ ఏంటంటే 9683ని ఒక ప్లేస్లో రాసేసి మన ఘనమూలం కాబట్టి 3 నెంబర్లు, ఇంత ముందుకు స్క్వేర్ రూట్ కాబట్టి 2 నెంబర్ల పైన తీగిస్తాం. ఇప్పుడు ఘనమూలం కాబట్టి 3 నెంబర్ల పైన తీసేస్తే మిగిలిన నెంబర్ 19. 19 కంటే ముందు ఉంటే పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్. సో 19 కంటే ఇక్కడ 3 తీసుకుంటే అది 27 అవుతుంది. సో 2 తీసుకుంటే 8 అవుతుంది. అంటే 19 అనేది దీనికి మధ్యలో ఉంది కాబట్టి మనం దీన్ని తీసుకోవాల్సి వస్తుంది. సో మనం అంటే ఏం తీసుకోవాలి, ఇక్కడ 2 తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఎప్పుడైతే 2 తీసుకున్నామో ఇక్కడ మనం 2 పెట్టేస్తాం కదా. అండ్ సెకండ్ నెంబర్ అంటే లాస్ట్ నెంబర్ చూస్తామండి. ఈ లాస్ట్ నెంబర్ ఎంత ఉంది, 3 ఉంది. 3 ఉంటే ఆన్సర్ 7 అండి. 3 ఉంటే ఆన్సర్ 7. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏమవుతుంది, 27 అవుతుంది. అంటే ఒక 2 నెంబర్లు చూసేసి మనం ఆన్సర్ చెప్పేయచ్చండి. 2 నెంబర్లు చూసి ఆన్సర్ చెప్పేస్తాం. సో మనకి ఇక్కడ అట్లా 3 ఉంటే 7 అని ఎట్లా తెలుస్తుంది అంటే 1 క్యూబ్ ఈక్వల్ టు 1 వస్తుంది కదా, ఇక్కడ రాస్తాం కాలని 1 క్యూబ్ ఈక్వల్ టు 1 వస్తుంది. 2 క్యూబ్ ఈక్వల్ టు 8 వచ్చిందండి. 3 క్యూబ్ ఈక్వల్ టు ఏమొచ్చింది లాస్ట్కి 7 వచ్చింది. ఇక్కడ 7 క్యూబ్ ఈక్వల్ లాస్ట్కి ఏమొచ్చింది 3 వచ్చింది. అంటే 3 వచ్చినప్పుడు మనం 7 రాయాలి, యాజ్ వెల్ యాజ్ 7 వస్తే 3 రాయాలి. ఇంతకుముందు 2 వస్తే మనం ఏం రాస్తాం, 8 రాసాం కదా. సో అట్లా 8 వస్తే కూడా 2 రాసేయాలి, ఎందుకంటే 2 క్యూబ్ ఈక్వల్ లాస్ట్కి 8 వచ్చింది. అదే 8 క్యూబ్ ఈక్వల్ లాస్ట్కి ఎంత ఉంది, 2 ఉంది. సో మనకి 2 వస్తే 8 రావాలి, 8 వస్తే 2 రాసేయాలి. తర్వాత మనకి మిగిలిన నెంబర్స్ ఉన్నాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 క్యూబ్కి 1 వస్తుంది, అండ్ 2 3 అయిపోయింది కదా. తర్వాత 4 క్యూబ్కి 4 వస్తుంది, 5 క్యూబ్కి 5 వస్తుంది, 6కి 6 వస్తుంది, 7 8 అయిపోయింది కదా. లాస్ట్కి వచ్చేసరికి 9కి 9 వస్తుందండి. సో 9కి 9 రావడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విషయం తెలిస్తే మనకి క్యూబ్ రూట్ కనుక్కోవడం చాలా వరకు ఈజీ అండి. క్యూబ్ రూట్ కనుక్కోవడం చాలా వరకు ఈజీ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నెంబర్ తీసుకుందాం. క్యూబ్ రూట్ ఆఫ్ 5 8 3 2 అని ఉందనుకుందాం. సో ఇక్కడ మనకి ఏం చేయాలి, ఫస్ట్ లాస్ట్ 3 నెంబర్లకి ఒక లైన్ గీసుకుంటే మిగిలినది 5 అండి. సో 5 కంటే ముందు ఉండేది ఇక్కడ ఆల్రెడీ 8 కాబట్టి మనం ఒకటి తీసుకోవాలి. సో ఫస్ట్ నెంబర్ 1, లాస్ట్కి ఎంత ఉంది 2 కదా. 2 ఉంటే మనం ఏం తీసుకోవాలి, 8 తీసుకోవాలి. సో ఆన్సర్ ఎంత 18 అయిపోతుంది. సో దీని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి కారణాంకాల పద్ధతి అండి. కారణాంకాల పద్ధతి అంటే కారణాంకాలు ఫైండ్ అవుట్ చేయడం ఎలా. సో కారణాంకాలు అంటే మనకి ఏ విధంగా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 12 అనే నెంబర్ తీసుకున్నాం. సో దీనికి కారణాంకాలు అంటే ఏ టేబుల్లో 12 వస్తుందో ఫైండ్ అవుట్ చేయడం కారణాంక పద్ధతి. కారణాంక పద్ధతి. సో కారణాంకాలు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఫస్ట్ 12కు కారణాంకాలు రాయాలి అంటే 12 అనేది ఏ నెంబర్లో వస్తుందో చూసుకోవాలి. సో ఫస్ట్ 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో 12 వస్తుంది, ఓకే. 3 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది, 5 టేబుల్లో రాదు, 6 టేబుల్లో వస్తుంది, 7 టేబుల్లో రాదు, 8 టేబుల్లో రాదు, 9 రాదు, 10 రాదు, 11 రాదు, లాస్ట్ 12 టేబుల్లో 12 1 12 రావడం జరుగుతుంది. సో ఇక్కడ 12కి కారణాంకాలు మనకి ఇవి రాసామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నెంబర్ తీసుకుందాం, 28 తీసుకుందాం. సో 28కి వచ్చేసి మనకి ఏమొస్తుంది, ఫస్ట్ 1 టేబుల్లో ఉంటుంది, 2 టేబుల్లో 28 వస్తుంది సరిసంఖ్య కాబట్టి. తర్వాత మనకి 3 టేబుల్లో రాదు, 4 టేబుల్లో వస్తుంది, 4 7s, 5 6 టేబుల్లో రాదు, 7 టేబుల్లో వస్తుంది, 7 4s. తర్వాత మనకి డైరెక్ట్గా 14 2s వస్తుంది, లాస్ట్ 28 1s వస్తుంది. సో మనం ఇక్కడ కారణాంకాలు రాసినప్పుడు సమ్ సర్టెన్ నెంబర్స్ వచ్చినాయండి ఇప్పుడు మనకి. సో ఇక్కడ చిన్న నెంబర్ కాబట్టి ఏ టేబుల్లో వస్తుందో ఫైండ్ అవుట్ చేయడం ఇది. అలా కాకుండా 128 అని ఇచ్చాడు అనుకుందాం. 128కి కారణాంకాలు అండి. ఇక్కడ కారణాంకాలు ఏంటంటే ఏం చెప్తామండి, 1 2 3 4 5 6 కారణాంకాలు వచ్చాయని చెప్పేసి మనం 12కి మనం మొత్తం 6 కారణాంకాలు ఉంటాయి. సో అదేవిధంగా 28 కూడా 1 2 3 4 6 మొత్తం 6 రావడం జరిగింది. ఇక్కడ కూడా 6 కారణాంకాలు ఉంటాయి. సో మరి ఇక్కడ 128కి ఎన్ని కారణాంకాలు ఉంటాయంటే ఏ విధంగా చెప్పాల్సి వస్తుంది, పెద్ద నెంబర్ కాబట్టి కష్టం. 128 కాకుండా ఇంకా పెద్ద నెంబర్ చేస్తే ఫైండ్ అవుట్ చేయడం కష్టం. సో దీనికి జనరల్ మెథడ్ ఉంటుంది. సో జనరల్ మెథడ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దామో, ఫస్ట్ మనం తెలిసిన చిన్న నెంబర్తో స్టార్ట్ చేద్దాం, తర్వాత మనం పెద్ద నెంబర్కి ఇంప్లిమెంట్ చేద్దాం. సో కారణాంకాలు అంటే ఈ విధంగా ఉంటాయి. ఏ టేబుల్ వస్తుందో మనం కారణాంకాలు అంటాం. సో ఇప్పుడు 12కి కారణాంకాలు కావాలంటే ఫస్ట్ 12ని ప్రధాన సంఖ్యలు లబ్ధంగా రాయాలండి. సో ఇక్కడ మనకి ప్రధాన సంఖ్యలు అంటే తెలియాలి. సో దాని గురించి నెక్స్ట్ చెప్దాం. సో ప్రధాన సంఖ్యలు కూడా తెలియాలి ఇక్కడ మనకి యాక్చువల్గా. సో కారణాంకాలు కావాలంటే ఫస్ట్ వాటిని ప్రధాన సంఖ్యలు లబ్ధం రాయాలి. సో మనకు తెలిసిన కాడికి ఫస్ట్ 2 అనేది ప్రధాన సంఖ్య, 2 × 6 రాస్తున్నాం, 2 6 12 కాబట్టి రాసేస్తాం. బట్ 6 అనేది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి 2 × 6ని మళ్ళీ 2 × 3 రాశాను. ఇప్పుడు ఏమైంది, 2 2 ప్రధాన సంఖ్యనే, 3 కూడా ప్రధాన సంఖ్యనే కాబట్టి 2² × 3 వచ్చేసిందండి. ఇక్కడ మనకి 2, 3 అని 2 కూడా ప్రధాన సంఖ్యలు. అంటే మనకి ఇచ్చిన నెంబర్ని మనం 2 ప్రధాన సంఖ్యల లబ్ధ రూపంలో రాస్తాం. 2 కావచ్చు, ఎక్కువ కావచ్చు. సో ప్రధాన సంఖ్యల లబ్ధాలు రాస్తాం. ఇప్పుడు ప్రధాన సంఖ్యల లబ్ధం వచ్చిన తర్వాత 3 power 1 కదా ఇది. సో ఇక్కడ పవర్స్ చూసుకోవాలి. ఫస్ట్ పవర్ ఎంత ఉంది, 2 కదా, దీనికి ఒకటి యాడ్ చేయాలి, ఇంటూ ఇక్కడ సెకండ్ పవర్ ఎంత 1 ఉంది కదా, 1కి ఇంకొకటి యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు 2 + 1 ఎంత అండి 3, 3 × 1 + 1 ఎంత 2, విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 రావడం జరుగుతుంది. సో మొత్తం కారణాంకాలు ఎంత 6 రావడం జరుగుతుంది. సో మనకు 6 కారణాంకాలు కనుక్కోవాలంటే ఇచ్చిన నెంబర్ని ప్రధాన సంఖ్యల లబ్ధంలో రాసిన తర్వాత వాటికి పవర్స్కి ఒక్కొక్కటి యాడ్ చేసి ఇంటూ చేయడం చేయాలి. సో ఇప్పుడు 128 ఇక్కడ మనం ఏ విధంగా రాయొచ్చు. సో 128 = ఫస్ట్ 2తో స్టార్ట్ చేస్తున్నా, 2 × 64 వస్తుంది. తర్వాత మళ్ళీ 2 × 64 అంటే 2 × 32, తర్వాత 2 × 2 ×
32 అంటే 2 × 16 అండి. సో ఇక్కడ మనకి మొత్తం 1 2 3 కాబట్టి క్యూబ్ పెట్టేస్తున్నా, తర్వాత 2 × 8 రాస్తున్నాం. సో మళ్ళీ 2/4 × 2 × 4 వచ్చేసింది. సో మళ్ళీ 4 × 2/2 2 క్యూబ్ అంటే 2/4 మొత్తం 7 రావడం జరిగింది. 2/7 వచ్చింది. సో ఎట్లయితే ఇప్పుడు కారణాంకాల రూపంలో రాసినాము, ఇవి వచ్చిన తర్వాత 7 + 1 ఇంకా పక్కన ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా 8 కారణాంకాలు ఉంటాయని చెప్పచ్చు. సో ఇంత చిన్న నెంబర్ 12కు 6 కారణాంకాలు ఉన్నాయి, అంత పెద్ద నెంబర్ 128కి కేవలం 8 కారణాంకాలు రావడం జరిగింది. సో నంబర్స్ మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 131 తీసుకుంటే 1 కంటే ఎక్కువ కారణాంకాలు, 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయండి, ఎందుకంటే అది ప్రధాన సంఖ్య. సో ఇక్కడ కారణాంకాల గురించి తెలిసిన తర్వాత, అంటే కారణాంకాలు ఏ విధంగా ఉంటాయి, ఎన్ని ఉంటాయి కనుక్కునే విధానం తెలిసిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా కనుక్కుంటాం, ఏ నెంబర్ ఇచ్చినా సరే కారణాంకాలు కనుక్కోవడం ఇప్పుడు మనకు చాలా సింపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో నెంబర్ కూడా తీసుకోవచ్చు, మనం ఇంకొక వేరే నెంబర్ తీసుకుని కూడా కారణాంకాలను ప్రాక్టీస్ చేద్దామండి. సో వేరే నెంబర్ అంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 312 తీసుకుంటే 312 ఏం రాసుకోవచ్చు, 2 × 156 వస్తుందండి. సో 2 × 156 అంటే 2 × మళ్ళీ ఇది 75 78 రావడం జరుగుతుంది. సో మళ్ళీ 2 × 2 × 78 నేను రాసుకోవచ్చు, 34 రాసుకోవచ్చు. అండ్ అగైన్ లాస్ట్కి 2 × అంటే 1 2 3 2 క్యూబ్ 34 నేను రాస్తున్నా, 2 × 17 రాస్తున్నా. సో మనకు 17 అనేది ప్రధాన సంఖ్య తెలియాలి. ఫస్ట్ 100 లోపల ప్రధాన సంఖ్య నోటెడ్ ఉండాలి. 2/4 × 7 వచ్చిందండి. సో 7/1. సో 4 + 1 × 1 + 1 వస్తుంది. సో 4 + 1 5 × 1 + 1 2 వస్తుంది. మొత్తం కారణాంకాలు మనకి 10 రావడం జరుగుతుంది. మొత్తం కారణాంకాలు ఎన్ని వచ్చినాయి, 10 వస్తున్నాయి. అంటే మనకు 312కు 10 కారణాంకాలు ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం కారణాంకాలను ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీని తర్వాత ప్రధాన సంఖ్యలు అంటే ఏంటో తెలియాలి మనకి. ప్రధాన సంఖ్యలు అంటే ఏ సంఖ్యకైతే 2 మాత్రమే కారణాంకాలు ఉంటాయో దాన్ని ప్రధాన సంఖ్య అంటాం. వెరీ సింపుల్ డెఫినేషన్ అండి. ఏ సంఖ్యకైతే 2 మాత్రమే కారణాంకాలు ఉంటాయో దాన్ని ప్రధాన సంఖ్య అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 12కి మనం ఇందుకు రాస్తే 6 వచ్చినాయండి. అలా కాకుండా 13కి తీసుకుంటే 1 టేబుల్ వస్తుంది అండ్ 13 టేబుల్ వస్తుంది, వేరే ఎక్కడ రాదు. కాబట్టి ఇక్కడ కారణాంకాలు ఎన్ని వచ్చినాయి, కేవలం 2 వచ్చినాయి. ఇటువంటి సంఖ్యను మనం ప్రధాన సంఖ్య అంటాం. ఇటువంటి సంఖ్యను మనం ప్రధాన సంఖ్య అనడం జరుగుతుంది. సో ప్రధాన సంఖ్య అంటే ఏంటంటే ఏ సంఖ్యకైతే 2 మాత్రమే కారణాంకాలు ఉంటాయో దాన్ని మనం ప్రధాన సంఖ్య అని చెప్పి అనడం జరుగుతుంది. సో ఎటువంటి సంఖ్య అయినా సరే దానికి 2 కారణాంకాలు ఉంటే దాన్ని మనం ప్రధాన సంఖ్య అంటాం. 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే దాన్ని సంయుక్త సంఖ్య అంటాం. చాలా ఇంపార్టెంట్ అండి. 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. సంయుక్త సంఖ్య అంటే ప్రధాన సంఖ్య కానివన్నీ సంయుక్త సంఖ్యలు కాదు. ప్రధాన సంఖ్య అంటే 2 కారణాంకాలు మాత్రమే ఉండాలి. సంయుక్త సంఖ్య అంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. అంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే సంయుక్త సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అనే నెంబర్ ఉందండి, దానికి కారణాంకాలు ఎన్ని వస్తున్నాయి, మనకి కేవలం 1 రావడం జరుగుతుంది. సో దాన్ని మనం ప్రధాన సంఖ్య అనలేము, సంయుక్త సంఖ్య అనలేము. సో మనకి ప్రధాన సంఖ్య అంటే కేవలం 2 కారణాంకాలు ఉండాలి. సంయుక్త సంఖ్య అంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. ఇట్లా ఉండే వాటిని సంయుక్త సంఖ్యలు అంటారు. ఇప్పుడు మనం 1 గురించి మాట్లాడినప్పుడు కేసు ఏంటది, ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. అంటే మనకి 1 అనేది ఒక ప్రత్యేకమైన నెంబర్, దాన్ని మనం ప్రధాన సంఖ్యగా ట్రీట్ చేయలేం, సంయుక్త సంఖ్యగా ట్రీట్ చేయలేం. ఇక దాని తర్వాత ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్య అయిపోయిన తర్వాత మనకి ప్రధాన సంఖ్యలు కావాలండి. అప్ టు 100 వరకు నోటెడ్ ఉండాలి. అప్ టు 100 వరకు నోటెడ్ ఉండాలి. ప్రధాన సంఖ్యలో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే 2 అనేది కేవలం ఏకైక సరి ప్రధాన సంఖ్య. అంటే మనకి 2 మాత్రమే సరి సంఖ్య ఉంటుంది ప్రధాన సంఖ్యలలో. ఇంకా ఏ సంఖ్య కూడా, అంటే ఏ ప్రధాన సంఖ్య కూడా 2 కాకుండా సరి సంఖ్య రాదు. సరి సంఖ్య అంటే తెలుసు కదండి, 2తో భాగించినప్పుడు శేషం 0 వస్తే సరి సంఖ్య అంటాం. మరి బేస్ సంఖ్య అంటే 2తో భాగించినప్పుడు శేషం 0 కాకుండా 1 వస్తే దాన్ని బేస్ సంఖ్య అంటాం. అంటే ఇక్కడ ప్రధాన సంఖ్యలలో కేవలం 2 మాత్రమే సరి ప్రధాన సంఖ్య, మిగిలిన అన్ని కూడా బేసి ప్రధాన సంఖ్యలో ఉండడం జరుగుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. సో 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, యాజ్ వెల్ యాజ్ సంయుక్త సంఖ్య కూడా కాదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక దీని తర్వాత ప్రధాన సంఖ్యలో రకాలు తెలియాలండి. ప్రధాన సంఖ్యలో రకాలనే తెలియాలి. సో ప్రధాన సంఖ్యలో ఏ రకాలు ఉంటాయి మనకి, సో ప్రధాన సంఖ్యలు తీసుకుంటే మనకి, సో ఫస్ట్ మనం ప్రధాన సంఖ్యలు రాద్దామండి. అప్ టు 100 వరకు రాద్దాం. అప్ టు 100 వరకు. సో 1 కాదు, 2 అనేది ప్రధాన సంఖ్య, 3 తర్వాత మనకి 5 7 9 కాదు, 3 × 9 కాబట్టి. అంటే ఒక కారణాంకాన్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అంటే ఇచ్చిన వాటితో కాకుండా ఇంకొక కారణాంకం చూసుకోవాలి. 2 3 5 7 9 కాదు, 11 తర్వాత 13 తర్వాత 17 తర్వాత 19 21 కాదు, 23 25 కాదు, 27 కాదు, 29 31 తర్వాత 31 తర్వాత 33 కాదు, 35 కాదు, 37 39 కాదు, 41 43 47 49 కాదండి. సో వాటి తర్వాత 51 కాదు, 53 అవుతుంది, 55 కాదు, 57 కాదు, 59 అవుతుంది, తర్వాత 61 అవుతుంది, తర్వాత వచ్చేసి 61 63 కాదు, 65 కాదు, 67 అవుతుంది, 67 ప్రధాన సంఖ్య, 69 కాదు, 71 ప్రధాన సంఖ్య, తర్వాత
73 ప్రధాన సంఖ్య, 75 కాదు, 77 కాదు, 79 ప్రధాన సంఖ్య, 81 ప్రధాన సంఖ్య కాదు, 83 ప్రధాన సంఖ్య, 85 కాదు, 87 కాదు, 89 ప్రధాన సంఖ్య, 91 ప్రధాన సంఖ్య, 91 కాదండి, 13 ఏళ్ళు 91. సో 13 తర్వాత 93 అనేది ప్రధాన సంఖ్య, 93 ప్రధాన సంఖ్య, 95 కాదు, 97 ప్రధాన సంఖ్య. సో 93 కూడా ప్రధాన సంఖ్య కాదు, ఓన్లీ 97 మాత్రం, ఎందుకంటే 3 టేబుల్ 93 వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు మనం ప్రధాన సంఖ్యలు రాసిస్తాం కదా, సో ఒకసారి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. అంటే మనకి 50 లోపు ఎన్ని ఉంటాయి? 15 ఉండడం జరుగుతుంది. అంటే ఫస్ట్ 50 లోపల 15 ప్రధాన సంఖ్యలు ఉంటాయి, ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10. అంటే 50 నుంచి 100 వరకు మనకి 10 ఉంటాయి. అంటే 1 నుంచి 100 వరకు మొత్తం 25 ఉండడం జరుగుతుంది. సో 1 నుంచి 100 లోపు ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే 25. ఇందులో 2 అంకెల ప్రధాన సంఖ్యలు ఎన్ని? 2 అంకెల ప్రధాన సంఖ్యలు అంటే ఇవి తీసేస్తామండి మనం. వీటిని తీసేస్తే మనకి 25 - 4 చేస్తే మనకి 21 వస్తుంది. అంటే 100 లోపు 2 అంకెల ప్రధాన సంఖ్యలు కూడా క్వశ్చన్ అడిగిందండి లాస్ట్ టైం డిఎస్సిలో. 100 లోపు 2 అంకెల ప్రధాన సంఖ్యలు ఎన్ని అని అడిగాడు. సో మనకి ఇటువంటి క్వశ్చన్స్ పైన చాలా ఇంపార్టెంట్ అంటే చాలా ఫోకస్ చేయాల్సిన విషయం. అంటే ప్రధాన సంఖ్యల గురించి ఎప్పుడు అడిగినా ఇవే అడుగుతారండి. మొత్తం 100 లోపల ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి, 50 లోపల ఎన్ని ఉంటాయి, 2 అంకెల ప్రధాన సంఖ్యలు ఎన్ని, తర్వాత 2 అనేది ప్రధాన సంఖ్యనా కాదా, అయితే ఏకైక ప్రధాన సంఖ్య ఏది, 1 అనేది ప్రధాన సంఖ్యనా, అంటే స్టేట్మెంట్స్ ఇస్తాడు అట్లా. సో ఆ విధంగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి విషయం పైన మనకి గ్రిప్ ఉండాలి. కాబట్టి ప్రధాన సంఖ్యల గురించి కూడా గ్రిప్ తెలుసుకోండి. ప్రధాన సంఖ్యలు అయిపోయిన తర్వాత మనకి ప్రధాన సంఖ్యల తర్వాత మనకి కర్ణుల గురించి తెలవాలండి. కర్ణి. సో కర్ణి అంటే ఇంతకుముందు రాసాం కదా మనం, కర్ణి అంటే √4 అనేది కర్ణి కాదు. ఎందుకు దీన్ని మనం 2గా రాయొచ్చు. సో ఇట్లా రాయలేని నెంబర్ని కర్ణి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 అనేది కర్ణి అవుతుంది. మరి సంయుగ్మ కర్ణి అంటే ఒక రియల్ నెంబర్ ఒక కర్ణి. సో రియల్ నెంబర్ అంటే మనం అకర్ణి ప్లస్ కర్ణి కలిస్తే 2 + √3 అనేది ఒక సంయుగ్మ కర్ణి. సంయుగ్మ కర్ణి లేదా సంయుక్త కర్ణి అంటే ఒక నంబర్ కామన్ ఉండాలి, ఇంకొకటి కర్ణి ఉండాలి, మొత్తం కలిస్తే అది సంయుక్త కర్ణి అవుతుంది. అంటే ఒక కర్ణీయ సంఖ్యను ఒక అకర్ణీయ సంఖ్యతోటి గుణించిన భాగించిన ఏర్పడేది మళ్ళీ కర్ణీయ సంఖ్య. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక కర్ణీయ సంఖ్యను ఇంకొక అకర్ణీయ సంఖ్యతోటి గుణించిన భాగించిన మైనస్ చేసిన డివిజన్ చేసిన వచ్చేది మళ్ళీ ఏంటి? కర్ణీయ సంఖ్య వస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఒక కర్ణీయ సంఖ్యతో భాగించి గుణించిన ఏం చేసినా కానీ మనకి మళ్ళీ ఇంకో కర్ణీయ సంఖ్య రావడం జరుగుతుంది. సో దీన్ని మనం కర్ణీయ సంఖ్య అంటున్నాం కదా. తర్వాత అకర్ణీయం చేయడం రావాలి. రేషనలైజ్ ఫ్యాక్టర్. అకర్ణీయం అంటే అకర్ణీయ కారణాంకం. సో దీనికి అకర్ణీయ కారణాంకం ఏమేమవుతుందంటే, ఇప్పుడు ఇది ఒక కర్ణి కదా, ఇది ఒక నంబర్ మొత్తం సంయుక్త కర్ణి అంటాం దీన్ని. దీనికి అకర్ణీయ కారణాంకం ఏమవుతుందంటే 2 - √3 అవుతుంది. ఈ క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతాడు. అంటే మనకి ప్లస్ ఉంటే మైనస్ పెట్టేస్తాం, అంతొక్కటే తేడా. ప్లస్ ఉంటే మైనస్ పెట్టేస్తాం, అదొకటి గుర్తుంచుకోవాల్సిన విషయం. సో ఎప్పుడైతే ఒక నంబర్ ఇచ్చేసి దానికి అకర్ణీయ కారణాంకం కనుక్కోమంటే ప్లస్ ఉంటే మైనస్ పెడతాం. ఇది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్. ఇది ఒక నంబర్, దీనికి అకర్ణీయ కారణాంకం ఏమవుతుందంటే 2 + √3కి 2 - √3, 2 - √3కి 2 + √3. అలా కాకుండా 12 + √5కి అకర్ణీయ కారణాంకం 12 - √5 అవుతుంది. సో ఈ విధంగా అకర్ణీయ కారణాంకం వస్తుంది. దీని తర్వాత అకర్ణీయం చేయడం, కరణిని అకర్ణీయం చేయడం. సో అంటే హారాన్ని కానీ లవాన్ని కానీ అకర్ణీయం చేయమని చెప్పి అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 + √3 ఉంది. దీన్ని అకర్ణీయం చేయాలంటే మనం అకర్ణీయ కారణాంకంతో గుణించి భాగించాలి. సో దీని అకర్ణీయ కారణాంకం ఏమవుతుంది మనకి? 2 - √3 అవుతుంది. అంటే 2 - √3 తోటి గుణించి భాగించాలి. సో 1 × 2 - √3 2 - √3 అవుతుంది. కింద a + b × a - b హోల్ స్క్వేర్ ఫార్ములా వాడతాం. a + b × a - b అంటే a² - b², a² అంటే 2 మైనస్ b² అంటే √3 హోల్ స్క్వేర్. ఇప్పుడు 2 - √3 / 2² 4 మైనస్ √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సల్, రిమైనింగ్ 3 వస్తుంది. అంటే మనకి 2 - √3/1 వచ్చింది. ఇక్కడ మనం ఏం చేసినాం? హారాన్ని అకర్ణీయం చేసినాం. యాక్చువల్గా హారం ఎంత ఉంది ఇక్కడ? ఫస్ట్ కర్ణీయ సంఖ్య ఉంది. ఇప్పుడు మనకు లాస్ట్కి వచ్చేసరికి అకర్ణీయ సంఖ్య వచ్చింది. అంటే హారాన్ని అకర్ణీయం చేసినాం. అప్పుడప్పుడు లవాన్ని కూడా అకర్ణీయం చేయమని చెప్పి అడిగితే లవాన్ని కూడా అకర్ణీయం చేయొచ్చు. అంటే మనకి ఇచ్చింది హారమైనా లవమైనా ఉన్న నంబర్కి అకర్ణీయ కారణాంకం తీసుకొని దానితోటి ఇచ్చిన భిన్నాన్ని లవహారాలను గుణించి భాగించాలి. అప్పుడు మనకి అకర్ణీయ కారణాంకం అకర్ణీయంగా మారిపోతుంది నంబర్. సో ఈ విధంగా మనకు కర్ణీయ సంఖ్యను అకర్ణీయ సంఖ్య చేయడానికి అకర్ణీయ పద్ధతిని వాడతాం. సో ఇక్కడ మనకి రేషనలైజ్ ఫ్యాక్టర్ అవసరం వస్తుంది, అంటే అకర్ణీయ కారణాంకం అవసరం వస్తుంది. సో ఈ అకర్ణీయ కారణాంకాన్ని ఈ విధంగా డిసైడ్ చేయొచ్చు. సో ఈ టాపిక్లో మనం సమ్ సర్టెన్ టాపిక్ అంటే ఈ వీడియోలో మనం కొన్ని విషయాలపైన డిస్కస్ చేసామండి. మనం చేసిన విషయాలు ఏంటంటే ఫస్ట్ నంబర్స్ అన్నాం, తర్వాత
స్థాన విలువలు, నిజ విలువలు, తర్వాత ప్లస్ బోర్డ్ మాస్ మెథడ్, తర్వాత సంకలన ధర్మాలు అంటే సంఖ్యల ధర్మాల గురించి డిస్కస్ చేసాం. తర్వాత వర్గాలు, వర్గమూలాలు, గణాలు, గణమూలాలు, కారణాంకాలు, వాటి పద్ధతులు, తర్వాత ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయామండి, మనం ఇంతకుముందుకు ప్రధాన సంఖ్యలు డిస్కస్. సో అది చాలా ఇంపార్టెంట్ ఒక పాయింట్ ఉంటుంది. ప్రధాన సంఖ్యలలో కవల ప్రధాన సంఖ్యలు చాలా ఇంపార్టెంట్ అండి. కవల ప్రధాన సంఖ్యలు, ట్విన్ ప్రైమ్స్, కవల ప్రధాన సంఖ్యలు. సో కవల ప్రధాన సంఖ్యలు అని చెప్పి మనం వేటిని అంటామంటే ఏ రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదం అనేది 2 ఉంటుందో దాన్ని కవల ప్రధాన సంఖ్యలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 5కు 2 కావచ్చు, 3కు 5 కావచ్చు. ఇక్కడేనండి ఇది కాదు, మనకి ఇది అవుతుంది అంటే రెండే డిఫరెన్స్ ఉండాలి. సపోజ్ 29, 31, 41, 43, 47, 49 లేదు, 59, 61 అండ్ 71, 73 అంటే 2 మాత్రమే డిఫరెన్స్ ఉండాలి. 2 ప్రధాన సంఖ్యల మధ్యలో భేదం 2 అవుతే దాన్ని మనం కవల ప్రధాన సంఖ్యలు అంటాం. కవల ప్రధాన సంఖ్యలు అంటాం. తర్వాత సాపేక్ష లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు. సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇది విషయం. సాపేక్ష ప్రధాన సంఖ్యలు కావాలి అంటే అసలు ఆ 2 నంబర్స్ ప్రధాన సంఖ్యలు కాకుండా సరే, అందులో ఏదో ఒకటి ప్రధాన సంఖ్య అయినా సరే, ఆ 2 కూడా ప్రధాన సంఖ్యలు అయినా సరే. మరి కావాల్సిన నియమం ఏంటంటే 2 సంఖ్యలకు కేవలం 1 మాత్రమే కారణాంకం ఉంటే దాన్ని మనం సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాం. కోప్రైమ్స్ అని అనడం జరుగుతుంది, లేదా రిలేటివ్ ప్రైమ్స్. కోప్రైమ్స్ ఆర్ రిలేటివ్ ప్రైమ్స్. సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని చెప్పి మనం వేటిని అంటామంటే ఏ 2 సంఖ్యలు తీసుకున్నా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 14, 15 ఉందండి, 14, 15. ఇప్పుడు ఇది 14 ప్రధాన సంఖ్య కాదు, 15 ప్రధాన సంఖ్య కాదు. కాకపోతే ఈ 14, 15కు కేవలం 1 మాత్రమే కారణాంకం, 1 మాత్రమే కామన్ కారణాంకం. ఎందుకంటే అది ఆ 2 కూడా 1 తప్ప వేరే కారణాంకాలలో రాదు. సో దాన్ని మనం ఏమనాలి, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాం. వీటిని మనం కో ప్రైమ్స్ లేదా రిలేటివ్ ప్రైమ్స్ అంటాం. సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే మనకు కావాల్సిన నంబర్ ప్రధాన సంఖ్య కావచ్చు కాకపోవచ్చు. ఇప్పుడు 7, 8 ఉంది, ఇక్కడ 7 అనేది ప్రధాన సంఖ్య, 8 అనేది ప్రధాన సంఖ్య కాదు. కాకపోతే రెండింటికి 1 మాత్రమే కామన్ కారణాంకం కాబట్టి వీటిని మనం సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాం. మరి కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంది, 2 ప్రధాన సంఖ్యలు కావాలి, వాటి మధ్య డిఫరెన్స్ అనేది 2 ఉండాలి. సో అది కవల ప్రధాన సంఖ్యలు, ఇది సాపేక్ష ప్రధాన సంఖ్యలు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. కవల ప్రధాన సంఖ్యలు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు, ఇది మన సిలబస్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ వచ్చేసి నంబర్ సిస్టమ్స్లో సంఖ్యలు, వాటి అంటే సహజ సంఖ్యలు, వాస్తవ సంఖ్యల గురించి చెప్పాము. తర్వాత మనకి స్థాన విలువలు, నిజ విలువల గురించి చెప్పాము. తర్వాత బోర్డ్ మాస్ మెథడ్ చెప్పాము. సంఖ్యల ధర్మాల గురించి డిస్కస్ చేసాము. వర్గాలు, వర్గమూలాలు, గణాలు, గణమూలాలు, కారణాంకాల పద్ధతి. తర్వాత మనకి ప్రధాన సంఖ్యలు, సాపేక్ష కవల ప్రధాన సంఖ్యలు. తర్వాత వచ్చేసి కర్ణులు, సంయుగ్మ కర్ణులు, అకర్ణీయం చేయడం అనే టాపిక్ వరకు కంప్లీట్ చేసామండి. సో వీటిపైన మీకు ప్రాక్టీస్ బిట్స్ కావాలనుకుంటే మనవిద్య.in అనే వెబ్సైట్లోకి వెళ్తే, అది మా సైటేనండి. సో అక్కడ మీకు పీడిఎఫ్ రూపంలో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయండి. సో మనం కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం, మోడల్ పేపర్స్ కండక్ట్ చేద్దాం. కాకపోతే ఫస్ట్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్క టాపిక్ పైన మళ్ళీ వీడియోస్ ప్రాక్టీస్ బిట్స్ చేయడం జరుగుతుంది. సో మొత్తం కంప్లీట్ సిలబస్ని మనం పర్టికులర్గా కొన్ని క్లాసెస్లో కంప్లీట్ చేస్తామండి. సో ఇది ఫస్ట్ క్లాస్. సో నెక్స్ట్ క్లాసెస్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాని ద్వారా ప్రతి క్లాస్ మరి ఇంట్లో కూర్చొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి వినగలుగుతారండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఇంట్లో కూర్చొని వినగలుగుతారు. సో మీకు ఐ థింక్ మీకు అంటే కామన్గా చాలామంది కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. సో మళ్ళీ వాళ్ళు కోచింగ్ వెళ్ళలేరు, వాళ్ళకి కావాల్సిన ప్రాక్టీస్ మేము అందించదలుచుకున్నామండి. సో ఈ విధంగా రివిజన్ ప్లస్ ప్రాక్టీస్ అండి, రివిజన్ ప్లస్ ప్రాక్టీస్ అండ్ ఇంపార్టెంట్ బిట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కూడా మా ఛానల్ గురించి చెప్పి మా ఛానల్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియోస్ని కూడా వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.